బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు మేడారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. సమ్మక్క సారక్కను దర్శించుకోనున్నారు. కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12:30 మేడారం చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటలకు మేడారం అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. 2:25 తిరుగు ప్రయాణమవుతారు. మధ్యాహ్నం 3:30 సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుని బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాత్రి 9 గంటల వరకు అక్కడే ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. నేడు మేడారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. సమ్మక్క సారక్కను దర్శించుకోనున్నారు. కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 12:30 మేడారం చేరుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు మేడారం అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. 2:25 తిరుగు ప్రయాణం అవుతారు. మధ్యాహ్నం 3:30 సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుని బీజేపీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా రాత్రి 9 గంటల వరకు అక్కడ ఏర్పాటు చేసిన వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్లో ఉన్నారు. స్వప్న, చెప్పండి, ఈ రోజు మేడారంలో అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించున్నారు. ఆయన పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఇప్పటికే ఆల్రెడీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఉదయం 11:30కి షెడ్యూల్ ప్రకారం అయితే బేగంపేట విమానాశ్రయం ఉంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 12:30కి మేడారం చేరుకుంటారు. ఈ ప్రస్తుతం అయితే కిషన్ రెడ్డి ఆల్రెడీ ఈ హైదరాబాద్ లోనే ఉన్నారు. కొంతమంది వాళ్ళతో మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో బేగంపేట విమానాశ్రయం చేరబోతున్నారు. కొన్ని మీటింగ్స్ అయితే ఇంకా జరుగుతున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ రథయాత్రలు జరుగుతున్నాయి కాబట్టి ఎలా ఉంది, ఎక్కడ ఏంటి అనే విషయాలు తెలుసుకుంటారు. మధ్యాహ్నం 1 గంటకు మేడారంకి చేరుకుంటారు. అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే బంగారం కూడా అక్కడ ఇస్తారని తెలుస్తుంది. ఆ తర్వాత 2:25కు మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతారు. అయితే ఇక్కడ నుంచి మధ్యాహ్నం 3:30కి సిర్పూర్ కాగజ్ నగర్ చేరుకుంటారు. అక్కడ విజయ సంకల్ప యాత్రలో పాల్గొంటారు. రాత్రి వరకు కూడా అక్కడే ఉంటారు. దాదాపు రాత్రి 9 గంటల వరకు కూడా అక్కడే ఉండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తుంది. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వస్తారా లేదా అని చూడాలి. ఎందుకంటే రాత్రి దాదాపు 10-11 అక్కడ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి నైట్ చేస్తే మళ్ళీ తిరిగి రోడ్డు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. లేదంటే అక్కడే ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా విజయ సంకల్ప యాత్రకు సంబంధించి ఏ విధంగా చేయాలి, సిర్పూర్ కాగజ్ నగర్ లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, అక్కడ ఏ విషయాలకు సంబంధించి మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అక్కడ ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. అండ్ ఈసారి ఎలక్షన్ సంబంధించి ముఖ్యంగా ఆదిలాబాద్ అనేది చాలా క్రూషియల్ ఏరియాగా మారింది. బీజేపీకి సంబంధించి ఎక్కువ ఓటు శాతం వచ్చింది అక్కడి నుంచి. అండ్ ఎక్కువగా బీజేపీకి సంబంధించి ప్రజలు అటువైపుగా ఉన్నారు. బీజేపీకి మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ లో కొంత ఎక్కువ స్థాయిలో ఎక్కువ మద్దతు వచ్చింది అక్కడి నుంచి. కాబట్టి ఇంకా ఏ కార్యక్రమాలు చేపట్టాలి, అట్ ది సేమ్ టైమ్ మోడీ త్వరలోనే రాబోతున్నారు. 24న అమిత్ షా కూడా రాబోతున్నారు. వచ్చి ఏం చెప్పబోతున్నారు ఏంటి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం, అట్ ది సేమ్ టైం ముందే ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం రథయాత్ర కూడా సాగబోతుంది. మొత్తానికైతే ఈ రోజు కిషన్ రెడ్డికి సంబంధించి హెక్టిక్ షెడ్యూల్ ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.